ఎస్. అందరికీ నమస్తే మాస్టర్స్. మనం ఈరోజు కర్మ బుక్ గురించి తెలుసుకోబోతున్నాము. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. కర్మ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. ఈరోజు కర్మ పూర్ణాత్మ ఈ టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. పూర్ణాత్మ తన ప్రణాళికలను ఒక వ్యక్తి యొక్క కర్మ చిట్టాలు, అతను వ్యక్తపరచబోయే ధైర్యస్థైర్యాలు అనుసరించి తయారు చేస్తుంది. అంటే పూర్ణాత్మ ఆ ప్రణాళిక పత్రాన్ని, ఆ వ్యక్తి యొక్క కర్మ చిట్టాలను, స్థైర్యాన్ని అంటే ఎంత ధైర్యంగా వర్క్ చేయగలడు, ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళగలడు, దాన్ని బట్టి తయారు చేస్తుంది పూర్ణాత్మ ఒక వ్యక్తి యొక్క ప్రణాళిక పత్రాన్ని. కనుక వ్యక్తి కర్మకు పూర్ణాత్మ ప్రణాళికకు మధ్య భేదం ఏర్పడదు. అదేంటక్క వ్యక్తి కర్మకు పూర్ణాత్మ ప్రణాళికకు అంటే పూర్ణాత్మ పూర్ణాత్మ ఇచ్చే ప్రణాళిక కర్మను బట్టే ఉంటది కదా. అంటే ఒక సోలు పూర్ణాత్మ చెప్పిన దాన్ని బట్టే తను కర్మలు తీసుకొని వచ్చుకుంటుందా అక్క? అట్లుండదు. ఆత్మకున్న కర్మ లెక్కలను బట్టి పూర్ణాత్మ ప్రణాళిక పత్రాన్ని రాస్తుంది. ఓకే. కాకపోతే వివిధ ప్రభావాల వల్ల అది సంభవించవచ్చు. అంటే ఒక వ్యక్తి అనూహ్యమైన పనులు చేసినప్పుడు పూర్ణాత్మ ప్రణాళికలతో విభిన్నంగా ఉండి ఆ ప్రణాళికను పరిపూర్తి చేయలేకపోవచ్చును. ఒక్కొక్కసారి ప్రణాళిక పత్రాన్ని తయారు చేసి పంపిస్తుంది పూర్ణాత్మ, కానీ ఇక్కడ మాత్రం వేరే వాటిల్లో ఉండటం వల్ల ఆ ప్రణాళికను పూర్తి చేయకపోవచ్చు. అలా కూడా జరుగుతూ ఉంటుంది. గతంలోని దుర్గుణాలు, క్రూరత్వాలను అధిగమించి శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవటంలో సహాయపడటమే పూర్ణాత్మ ప్రణాళిక. అంటే దుర్గుణాలను సద్గుణాలుగా మార్చుకోవటం, కాంతితత్వం, ప్రేమ వీటన్నింటిలోకి వెళ్ళేటట్టు చేయడమే పూర్ణాత్మ యొక్క పని. మీరు దివ్య ప్రణాళికలో ఎరుకతో భాగస్వామ్యం వహించేటట్లు చేయటమే పూర్ణాత్మ ప్రణాళిక. పూర్ణాత్మ ఆచార్యాధిపత్యపు సభ్యురాలు పరమ గురువుల ప్రణాళికకు తోడ్పడుతుంది అన్న విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి. అంటే ఈ పూర్ణాత్మ పరమ గురువు మండలి వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి ఇక్కడ తయారు చేస్తూ ఉంటుంది అన్నమాట. దాని పని అది. శిష్యులుగా అంగీకరించబడినప్పుడు వాళ్ళు ఎక్కువగా పరమ గురువుల ఆధీనంలో ఉండి మానవ జాతికి సామూహిక పూర్ణాత్మలు లాగా వ్యవహరిస్తారు. అంటే పరమగురు మండలిలో ఉన్న మాస్టర్స్ ఇక్కడ కొంతమంది శిష్యుల్ని ఎంచుకోవటం వల్ల ఆ శిష్యులు వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్పిన వర్క్ని. అంటే పరమగురు మండలి వాళ్ళు మనల్ని ఎంచుకున్నారు. పరమ గురువులు ఒక శిష్యుణ్ణి త్యాగశీలునిగా చేసి మరణానికి కూడా సిద్ధపరుస్తారు. అంతే, కానీ మరణానికి కూడా సిద్ధపరుస్తాడు అంటే తర్వాత కూర్చొని. కానీ అటువంటి శిష్యుడు శరీరం లోపల ఉన్న వెలుపల ఉన్న ఎప్పుడూ ఎరుకతోనే ఉండాలి. అంటే వాడి మరణాన్ని కూడా త్యాగంగా తీసుకొస్తారు. ఏంది మహాభారత యుద్ధంలోనే సార్ చెప్పిన క్లాసెస్ లో బబ్రువాహనుడు మరి ఎవరో ఆయన అర్జునుడి మనవడు, ఆయన్ని బబ్రువాహనుడేనా ఆయన్ని తీసుకొస్తారు కదా మరణానికి కృష్ణుడు. అలాగా ఒక్కొక్కసారి పరమగురు మండలి మాస్టర్స్ అలా ఎంచుకుంటారు వాళ్ళని. అలా మళ్ళీ జరుగుతుంది. అటువంటి శిష్యుడు శరీరం లోపల ఉన్న వెలుపల ఉన్న ఎరుకతో పరమ గురువులు ఒక శిష్యుణ్ణి త్యాగశీలునిగా చేసి మరణానికి కూడా సిద్ధపరుస్తారు. అక్కడ త్యాగం చేయమని అతన్ని ఎంచుకుంటారు. అతను త్యాగం చేస్తాడు కదా తన జీవితాన్ని. అది ఏ పర్పస్ నాకు గుర్తు రావట్లేదు. మీరందరూ చదివారు కదా, గుర్తుందా?
అలాగా అతను అతను త్యాగం చేసేటట్లుగా అతన్ని ప్రిపేర్ చేస్తారనమాట. ఆ ఎవరు? యుద్ధంలో వీళ్ళ పరమ గురుమండలి మాస్టర్స్. విజయం కోసము అతన్ని తీసుకొస్తారనుకుంటా అక్క. విజయం కోసం కాదు, అక్కడ ఏదో పర్పస్ తో తీసుకొస్తారు, గుర్తురాదు. అలా మరణాంతరం ఉమ్, మరణాంతరం అతను ఆత్మహత్య చేసుకున్న వాళ్ళలాగా కింది స్థాయి నరకాలలో దిగబడిపోనవసరం లేదు. దానికి బదులు గొప్ప దివ్య జ్ఞానంతో ఉన్న తలాలకు పురోగమిస్తాడు. అంటే ఆయన త్యాగం చేశాడు, అక్కడ ఒక రకంగా ఆత్మహత్య కిందే అవుతుంది కదా. అలాంటి ఆత్మహత్య జరిగింది అని చెప్పి అతన్ని కింద తలాల్లోకి తీసుకెళ్లరు. నిమ్న తలాల్లోకి తీసుకెళ్లకుండా పై తలాల్లోకి, ఉన్నత తలాల్లోకి తీసుకెళ్తారు. ఎందుకని? అతన్ని ప్రిపేర్ చేసి అక్కడ ఆ పని జరగటం కోసం అతని జీవితాన్ని త్యాగం చేశారు కాబట్టి. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఒక్కోసారి ఒక్కో శిష్యుడు తన శక్తిని, సమయాన్ని అంతటిని, తన సంగతిని మర్చిపోయి ఎదుటి వారికి సహాయం చేయడానికి ఉపయోగిస్తాడు. ఉమ్, కానీ అలా చెయ్యటంలో తన స్వీయ ఆత్మాభివృద్ధిని కుంటుపరుచుకోడు. అంతే. అంటే తన స్వీయ అభివృద్ధిని కుంటుపరుచుకోకుండా చేస్తాడు. అతను మరణించినప్పుడు ప్రత్యేక బోధకులు అతని పట్ల శ్రద్ధ వహించి అతను మానవ జాతి కోసం త్యాగం చేసి జీవిత కాలంలో నేర్చుకుని అవగాహన చేసుకోగలిగినదంతా కొన్ని సంవత్సరాలలో బోధించి అవగాహన కలిగిస్తారు. ఉమ్, అంటే అట్లా త్యాగం చేశాడు కాబట్టి అతని భూమి మీదకి వచ్చింది అనుభవాన్ని అంటే జ్ఞానం పొందటానికే కదా. ఆ అనుభవ జ్ఞానాన్ని అంతటినీ కొన్ని సంవత్సరాల్లో అందించి అతని ఉన్నతంగా తయారు చేసేస్తారు. అంటే ఇదంతా జరగటానికి ముందే ప్రిపేర్ చేసేస్తారు అంతా. పరమగురు మండలి వాళ్ళు ఎంచుకుంటారు వాళ్ళని. ఉన్నత లోకాలలో సంపూర్ణమైన ధర్మబద్ధత ఉంటుంది. దాహంతో ఉన్నవారికి ఇవ్వబడిన గ్లాసు నీళ్లకు కూడా తిరిగి నీకు ఇవ్వబడుతుంది. అక్కడ 2 లైన్లు మళ్ళీ చదువు. ఉన్నత లోకాలలో సంపూర్ణమైన ధర్మబద్ధత ఉంటుంది. అంటే ఇంకా పైకి వెళ్లే కొద్దీ ఇంకా ధర్మం అనేది చాలా క్లిష్టంగా ఉంటుంది. అది చాలా డీప్ గా డెప్త్ లో ఉంటుంది. ఆలోచనలలో కూడా పట్టేస్తారు మాస్టర్స్. ఆలోచనలలో కూడా సద్బుద్ధి లేకుండా చూడకూడదు, ఆలోచనలో కూడా సద్బుద్ధి ఉండేటట్టుగా అలా వెళ్లే కొద్దీ అంతగా ఉంటదన్నమాట ధర్మం. ఇప్పుడు బయటికి మాట్లాడాక లెక్క పెడుతున్నాం, అక్కడైతే ఆలోచనలో లెక్క పెడతారు ఇంకా ఆ ధర్మంగా ఉందా లేదా అని. అంత డెప్త్ లో ఉంటుంది పై తలాల్లోకి వెళ్లే కొద్ది ధర్మం. దాహంతో ఉన్న వారికి ఇవ్వబడిన గ్లాస్ నీళ్లకు కూడా తిరిగి నీకు ఇవ్వబడుతుంది. గ్లాస్ నీళ్లు కూడా తిరిగి మళ్ళీ ఇవ్వబడతాయి. అంటే ఏది ఇస్తే అది పొందుతామంటాం కదా, అంత గ్లాస్ నీళ్లు కూడా ఇచ్చామంటే మళ్ళీ తిరిగి అవి పొందుతాం. ఒక్కోసారి మూర్ఖులు నాయకులు గానో శిష్యులు గానో కనిపిస్తారు. తేడా ఏమిటంటే వాళ్ళు ముట్టడి చేసిన వాళ్ళను, ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళను అనుసరిస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళ భ్రమలు, మోహాలతో నియంత్రించబడుతూ ఉంటారు. చాలా మంది మూర్ఖులకు ఎరుక కొనసాగింపు అనేది ఉండదు. అంటే మూర్ఖంగా ఉండేవాడికి ఎరుక అనేది ఉండదు. పరమగురు మండలి శిష్యులకు ప్రణాళికను ఇచ్చి దానికి అమలు పరచటంలో స్వేచ్ఛను ఇస్తుంది. అంటే ప్రణాళికను ఇస్తుంది, దానితో పాటు స్వేచ్ఛను కూడా ఇస్తుంది, రెండింటినీ ఇస్తుంది. అంతేకాకుండా వాళ్ళ బుద్ధి కుశలతను, నిర్మలత్వాన్ని ఇష్టం వచ్చిన విధంగా ఉపయోగించుకునేటట్లు వారిని వదిలివేస్తుంది. అంటే ఆ బుద్ధి కుశలతను వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇచ్చి ఎలా ఉపయోగించుకోవాలో అని వాళ్ళకే చాయిస్ ఇచ్చేస్తుంది పరమ గురు మండలి వాసులు. పూర్తిగా తీవ్రవాదం, హింసా ప్రవృత్తి, వినాశక ధోరణులకు అంకితమైన చైతన్యాలు వారి పూర్ణాత్మలచే విడిచిపెట్టబడిన వారు. అంటే పూర్తిగా వినాశకరమైన చర్యలు,
ఉమ్, హింసా ప్రవృత్తి కలిగిన వారు, ఉమ్. వినాశకర ధోరణులకు అంకితమైన చైతన్యాలు, వారి ఉమ్. పూర్ణాత్మలచే విడిచిపెట్టబడిన వారు. అంటే వాళ్ళ పూర్ణాత్మల నుంచి కనెక్టివిటీ ఉండదు వాళ్ళకి. ఈ వినాశకరమైన ధోరణిలో ఉన్న వాళ్ళు, హింసా ప్రవృత్తితో ఉన్న వాళ్ళు, అంటే పూర్తిగా 100% వాటిలోనే ఉన్న వాళ్ళు పూర్ణాత్మ నుంచి కనెక్షన్ కట్ అయ్యి ఉంటారు. వాళ్ళు పూర్తిగా విషతుల్యులు, మృగప్రాయులు. మానవ ఉమ్. చరిత్రలో అటువంటి వారిని ముట్టడించబడిన దాఖలాలు ఉన్నాయి. అంటే వాళ్ళు చాలా ఘోరంగా ఉంటారు వాళ్ళు. ఈ మధ్య నాని సినిమా ఏదో వచ్చింది, హిట్ అవునక్క, 2 హిట్ అవునక్క, హిట్ 2. దాంట్లో నేను చూడలేదు, వేరే వాళ్ళు అన్నారు ఘోరాతి ఘోరంగా ఉంటది, వాడు ఎప్పుడు చంపాలనుకుంటే అప్పుడు చంపేయాలా, అంత స్వేచ్ఛ మాకు ఉండాలి అంటే అంత హింసా ప్రవృత్తితో ఉంటారు అని అనిపించింది నాకు. వీళ్ళు నరమేధం సాగిస్తూ మొత్తం సంస్కృతిని, నాగరికతను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ పని ఇంకా అదే. పూర్ణాత్మలు లేని మనుష్యులు రెండు రకాలు. ఒకటి, తమ గత మానవ అవతారంలోనే తమ లోపలి కాంతి శక్తితో ప్రత్యేకతను సాధించిన వారు. తమ గత మానవ అవతారంలోనే తమ లోపలి కాంతి శక్తితో ప్రత్యేకతను సాధించిన వారు మొదటి వారు. పూర్ణాత్మతో కనెక్టివిటీ లేని వాళ్ళు రెండు రకాలు. వాళ్ళు గత జన్మల్లోనే లోపల ఆ దివ్యత్వాన్ని సాధించిన వాళ్ళు ఒక రకం. రెండవది, ఈ గోళంపై పూర్ణాత్మను కలిగి ఉండి కూడా దానిని కోల్పోయిన వారు. అంటే దాంతో కనెక్టివిటీ లేని వాళ్ళు. ఇప్పుడు ముందు చెప్పారు కదా, హింసా ప్రవృత్తి, వినాశకర ధోరణి, ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళు పూర్ణాత్మతో కనెక్టివిటీ కట్ అయిపోయి ఉంటుంది. కొంచెం మొదటిది ఇంకొకసారి వివరిస్తారా అక్క? మొదటిదేమో మానవ జన్మల్లో పూర్తిగా లోపల అంతరంగంలో కాంతి తత్వాన్ని, ఆ దివ్యత్వాన్ని పొందిన వాళ్ళు ఒక రకం. అంటే పూర్ణాత్మతో కనెక్టివిటీ కట్ అయిన వాళ్ళు, ఆల్రెడీ వీళ్ళు దివ్యత్వాన్ని పొందిన వాళ్ళు. ఇంకో రకం ఏంటి, అసలు ఆ దివ్యత్వాన్ని కాదు, వాళ్ళ లోపల పూర్తిగా ఈ వినాశకర ధోరణి ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళు. రెండు రకాల వాళ్ళు పూర్ణాత్మతో కనెక్టివిటీ కట్ అయి ఉన్న వాళ్ళు అని చెప్తున్నారు. అంటే కాంతితో ఉన్న వాళ్ళు కూడా కట్ అయి ఉంటారు. అంటే ఇంకా వాళ్ళు పూర్ణత్వాన్ని ఎన్లైట్ అయి సాధించేశారు. ఉంటారు. ఎన్లైట్ అయిన వాళ్ళు పూర్ణాత్మతో కనెక్టివిటీ లేకపోయినా ఏం పర్వాలేదు. విశ్వం నుంచి కొంతమంది వ్యక్తులు తమ విద్యను కొనసాగించటానికి పూర్ణాత్మలు లేకుండానే ఈ భూమిపైకి వస్తారు. పూర్ణాత్మలు లేకుండానే వస్తారు. వాళ్ళు గొప్ప మేధాశక్తితో ప్రగాఢ మనస్తత్వాన్ని వ్యతిరేకిస్తారు. వాళ్ళు కొట్లాటలను, వేర్పాటువాదాన్ని ఉపయోగించే పదార్థవాదులు. స్వార్థపరతత్వం, విభేదాలను కల్పించటంలో సహగమనం చేస్తూ అన్ని దేశాలలోనూ చెల్లాచెదురుగా ఉంటారు. అంటే వీళ్ళందరూ ఒక చోటే ఉండరు. అక్కడ చదువు ఒకసారి. పూర్ణాత్మతోటి వాళ్ళు గొప్ప మేధాశక్తితో ప్రగాఢ దాని పైన 2 లైన్ల పైన, విశ్వం నుంచి కొంతమంది వ్యక్తులు తమ విద్యను కొనసాగించటానికి పూర్ణాత్మలు లేకుండానే భూమిపైకి వస్తారు. పూర్ణాత్మలు లేకుండా కొంతమంది భూమి మీదకి వస్తారు. ఆ భూమి మీదకు వచ్చిన వాళ్ళు అసలు పూర్ణాత్మతో కనెక్టివిటీ కానీ, పూర్ణాత్మ కానీ వచ్చిన దాఖలాలు ఏమి ఉండవు. వాళ్ళు ఎక్కడ ఒకే చోట గుంపులుగా ఉండరు, అన్ని చోట్ల స్ప్రెడ్ అయినట్టుంటారు. అంటే అక్కడక్కడ చల్లబడినట్టు ఉంటారు అనమాట. ఒక్కొక్క చోట, ఒక దేశంలో ఒక చోట, ఇంకో దేశంలో ఇంకొక చోట, అలా ఉంటారు. వీళ్ళందరూ ఒకే చోట గుంపుగా ఉన్నారే అనుకో, ఇంకా మళ్ళీ అక్కడ హింసా ప్రవృత్తి అన్ని ఎక్కువైపోతాయి. అందుకని అవి వాళ్ళు ఒక్క చోటే ఉండరు, అన్ని ప్లేసెస్ లో ఉంటారు. సగటు మానవుడిలో సందిగ్ధతను రేకెత్తించే చర్యలు చేస్తూ ఉంటారు వాళ్ళు. సందిగ్ధాలని వాళ్ళకి ఎప్పుడు క్వశ్చన్స్ రేపేటట్టే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఆన్సర్లు తెలిస్తే కదా. వాళ్ళు ఒక దేశానికో జాతికో పరిమితమై ఉండరు, అన్ని జాతులకు చెంది ఉంటారు.
వాళ్ళు తమ స్వార్థం, వక్రబుద్ధి, లోబరుచుకునే శక్తి, పదార్థవాదం, అణిచివేత ధోరణుల ద్వారా గుర్తించబడతారట. వాళ్ళని ఎలా గుర్తించాలి అంటే ఇలాంటి ఇలాంటి ప్రభావాలు ఉన్న వాళ్ళు అని గుర్తించాలి అని చెప్తున్నారు. మళ్ళీ చదువుది. అన్ని జాతులకు చెంది ఉంటారు. వాళ్ళు తమ స్వార్థము, వక్రబుద్ధి, లోబరుచుకునే శక్తి, పదార్థవాదము, అణిచివేత ధోరణుల ద్వారా గుర్తించబడతారు. అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వీళ్ళు అని గుర్తించాలి మనం. ఒక్కోసారి వాళ్ళు పూర్ణాత్మలు ఉన్న కుటుంబాలలో కూడా జన్మిస్తారు. పూర్ణాత్మ ఉన్న కుటుంబాల్లో కూడా వాళ్ళు జన్మ తీసుకుంటూ ఉంటారు. పూర్ణాత్మను కోల్పోయిన వాళ్ళు ప్రాథమికంగా వినాశకర వ్యక్తులు. వాళ్ళకి గాని ఒక అవకాశం ఇస్తే ప్రపంచాన్ని తగలబెట్టి ఆ వినాశనాన్ని ఉత్సవంగా మలుస్తారు. మళ్ళీ చదువుది. పూర్ణాత్మలను కోల్పోయిన వాళ్ళు ప్రాథమికంగా వినాశకర వ్యక్తులు. అంటే పూర్ణాత్మని కోల్పోయిన వాళ్ళు ఎలా ఉంటారు? చాలా వినాశకరమైన పనులు చేస్తూ మూర్ఖత్వంగా అలా ఉంటారు. వాళ్ళకి గాని ఒక అవకాశం ఇస్తే ప్రపంచాన్ని తగలబెట్టి ఆ వినాశనాన్ని ఉత్సవంగా మలుస్తారు. అంతే కదా, వాళ్ళకి అదే కదా ఇష్టం. అందుకని అదృష్టవశాత్తు ఇటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. మన సమకాలీనుల్లో హిట్లర్, అతని 7 అనుచరులు దీనికి మంచి ఉదాహరణ. హిట్లర్ గురించి తెలుసు కదా అందరికి. అతని 7 అనుచరులు అతను ఏం చెప్తే అది చేసేస్తారు ఆన్ ద స్పాట్. అలాంటి వాళ్ళందరూ ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు. హిట్లర్ వీళ్ళెవరు? పూర్ణాత్మ లేని వాళ్ళు. అంటే హిట్లర్ లేని వాళ్ళు, పూర్ణాత్మ లేని ఆయన అక్క హిట్లర్. అదే అక్కడ చెప్తున్నారు కదా, పూర్ణాత్మ లేని వాళ్ళు ఎలా ఉంటారో కొన్ని లక్షణాలు చెప్పారు కదా, భయంకరంగా దాన్ని బట్టి వాళ్ళకి పూర్ణాత్మ లేని వాళ్ళు అని చెప్తున్నారు. హిట్లర్ శరీరం కానీ చైతన్యంతో ఆవహించబడలేదు. హిట్లర్ శరీరం కానీ చైతన్యంతో ఆవహించబడలేదు. అతను చీకటి గృహపు సభ్యుడు. తమ ఆత్మలను నిందించి సాతానుతో సంధి చేసుకునే వాళ్ళ గురించి పురాణాలలోను కల్పిత కథలలోను మనం చదువుతాం. దీంతో తమ ఆత్మలను నిందించి సాతానుతో సంధి చేసుకునే వాళ్ళ గురించి పురాణాలలోను కల్పిత కథలలోను మనం చదువుతాము. అంటే మామూలుగా మనం కొన్ని బుక్స్ లో చదువుతుంటాం కదా, సాతాన్తో వాళ్ళతోటి కనెక్షన్ ఉన్న వాళ్ళు. దీంట్లో కొంత సత్యం కూడా ఉంది. ఒక మనిషి మృగప్రాయుడుగా మారి తన పూర్ణాత్మను కోల్పోయినప్పుడు అతను చీకటి శక్తుల ప్రతినిధిగా మారి తన తెలివిని, జ్ఞానాన్ని, వనరులను భూమిపైకి వినాశనానికి తేవడానికి ఉపయోగిస్తారు. ఇంకొకసారి చదువుతాక. దీంట్లో కొంత సత్యం ఉంది. ఒక మనిషి మృగప్రాయుడుగా మారి తన పూర్ణాత్మలు కోల్పోయినప్పుడు అతను చీకటి శక్తుల ప్రతినిధిగా మారి తన తెలివిని, జ్ఞానాన్ని, వనరులను భూమిపైకి వినాశనాన్ని తేవడానికి ఉపయోగిస్తాడు. అంతే. ఎవరైతే చీకటి శక్తుల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎందుకని? వాడిలో హింస ప్రవృత్తి, వినాశకర ధోరణి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ చీకటి శక్తుల్ని దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ తెలివితేటలను ఉపయోగిస్తూ ఉంటాడు. అదే ఎవరైతే పూర్ణాత్మలు లేకుండా పరిణామం చెంది క్రమంగా పరిపూర్ణులవుతారో లేదా అభివృద్ధి చెందుతారో వారు నేను అనే చైతన్యాన్ని లేదా అహపు చైతన్యాన్ని కలిగి ఉంటారో వాళ్ళు ఇతర సూర్యమండల వాసులు. ఎవరైతే వాళ్ళందరూ వేరే సూర్యమండలంలో ఉన్న వాళ్ళు ఎవరైతే పూర్ణాత్మలు లేకుండా పరిణామం చెంది క్రమంగా పరిపూర్ణులవుతారో లేదా అభివృద్ధి చెందుతారో వారు నేను అనే చైతన్యాన్ని లేదా అహపు చైతన్యాన్ని కలిగి ఉంటారో వాళ్ళు ఇతర సూర్యమండల వాసులు. చాలా వాళ్ళకి నేను అనేది కూడా ఉంటది. నేను అనే అహంకారము అన్ని ఉంటాయి వాళ్ళకి.
చాలా మందికి పరిపూర్ణాత్మలుగా వ్యవహరించే వారి సహాయంతో క్రమంగా నెమ్మదిగా వాళ్ళలోని కాంతి విస్తరిస్తుంది. వాళ్ళ పద్ధతుల ద్వారా ప్రజల చైతన్య దృష్టి క్రమంగా నిమ్న మనోతలం వైపు మళ్ళీ అక్కడ నేను అనేది పెంపొందించబడి వాళ్ళు ప్రత్యేకమైన ఆలోచనల మనుష్యులమని అనుకుంటూ ఉంటారు. మళ్ళీ చదవమంటారు. వాళ్ళ పద్ధతుల ద్వారా ప్రజల చైతన్య దృష్టి క్రమంగా నిమ్న మనోతలం వైపు మళ్ళీ అక్కడ నేను అనేది పెంపొందించబడి వాళ్ళు ప్రత్యేకమైన ఆలోచనల మనుష్యులమని అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు నిమ్న తలాల్లోకి వెళ్ళి వాళ్ళు అంటే నాలెడ్జ్ ఉంటది కానీ నేను అహం అనేవి ఉంటాయి వాళ్ళకి. అందువల్ల వాళ్ళు ఏమనుకుంటుంటారు, మేము ప్రత్యేకమైన మనుషులము అని అనుకుంటూ ఉంటారన్నమాట. అది ఆ తరువాత పరిణామం చెందటానికి ఈ మనుషులు ప్రేమతత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం భూమి మీదకి వస్తారు. అంటే నిమ్న తలాల్లో ఉండి ఇలా ఉన్న వీళ్ళు మళ్ళీ భూమి మీదకి వచ్చి ఇక్కడ ఉండి ప్రేమతత్వాన్ని అవన్నీ నేర్చుకోవడానికి మళ్ళీ వస్తారు వాళ్ళు. కలిసి పూర్ణాత్మ లేని ఆత్మలు వాళ్ళ వాళ్ళ జీవాత్మల్ని ఎందుకొని నిమ్న తలాల్లోకి కింది తలాల్లోకి పంపించేస్తారు. ఎందుకని? వాళ్ళకి నేను అనే అహము అన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళు అక్కడికి పంపించాక వాళ్ళ తెలివితేటల్ని ఉపయోగించి అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. వర్క్ చేస్తూ ఉండి మేమే గొప్ప వాళ్ళము అనే ఫీల్లో ఉంటారు. ఆ ఫీల్లో ఉండి వాళ్ళు అక్కడ కొంతకాలం గడిపాక మరలా భూమి మీదకి వస్తారు. భూమి మీదకి వచ్చాక మళ్ళీ ఇక్కడ భూమి మీద ఆ ప్రేమ తత్వాన్ని వాటిని అన్నింటినీ తెలుసుకుంటూ ఉంటారు. ఆ తరువాత పరిణామం చెందటానికి ఈ మనుష్యులు ప్రేమతత్వాన్ని అభివృద్ధి చేసుకోవటం కోసం భూమి మీదకి వస్తారు. కలిసి జీవించటాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించుకొని వాళ్ళ విభిన్న తత్వాన్ని, పదార్థవాదాన్ని అధిగమించకపోతే ఆ తరువాతి మానవ జన్మలో వాళ్ళు ఓడిపోయిన వాళ్ళుగా పరిగణించబడతారు. అంటే ఇక్కడికి వచ్చారు, వచ్చిన వాళ్ళు ప్రేమతత్వాన్ని ఇవన్నీ నేర్చుకోవాలా. నేర్చుకోకపోతే ఓడిపోయిన వాళ్ళుగా ఉండిపోతారు. అంటే ఓడిపోయిన వాళ్ళు అంటే కిందకు పడిపోయిన వాళ్ళు. ఓహో, వీళ్ళలో ఏం మార్పు రాలేదు, వీళ్ళు ఇలాగే ఉన్నారు అని డిసైడ్ అవుతారు. వాళ్ళ కోసం ఏ గమ్యం ఎదురు చూస్తుందో ఎవరికి తెలుసు. అంతే. కొన్నిసార్లు ఆత్మలేని వ్యక్తులు నిరంతర బాధ, దుఃఖం, ఒంటరితనం, విప్లవం, యుద్ధం, వినాశనాల ద్వారా ప్రేమతత్వాన్ని పెంపొందించుకుంటారు. అంటే మళ్ళీ చదువుది. కొన్నిసార్లు ఆత్మలేని వ్యక్తులు నిరంతర బాధ, దుఃఖం, ఒంటరితనం, విప్లవం, యుద్ధం, వినాశనాల ద్వారా ప్రేమతత్వాన్ని పెంపొందించుకుంటారు. అంటే ఇవన్నీ దెబ్బలు తగిలి 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 అబ్బా ఇది కాదు అని అన్వేషణ మొదలై వాళ్ళు కూడా ప్రేమతత్వంలోకి వస్తారు. కానీ వాళ్ళకి టైం చాలా పట్టుద్ది. కానీ పూర్ణాత్మ యొక్క కనెక్టివిటీలో ఉన్న వాళ్ళకి ఫాస్ట్ గా వస్తారు, వీళ్ళు చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే మార్గదర్శకులు ఉన్నారు కాబట్టి, ఏది మంచి ఏది చెడు అని చెప్తుంటారు కాబట్టి హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. వాళ్ళు రాలేరన్నమాట. అది అలా కాకపోతే వాళ్ళ హృదయతత్వాన్ని, ఓర్పుని పెంపొందించుకోవటానికి ప్రయత్నపూర్వకమైన చర్యలు తీసుకోవాలి. పూర్ణాత్మలు లేకుండా అభివృద్ధి చెంది ఇప్పుడు ఈ భూమి మీద నివసిస్తున్న వాళ్ళు అతి మూర్ఖంగా బోధకులకు, మంత్రులకు, నాయకులకు అతుక్కుపోయి ఉంటారు. ఒక్కోసారి పూర్తి గుడ్డితనంతో ఉంటారు. దీనికి కారణం వాళ్ళు ఆ బోధకులను, నాయకులను తమ పూర్ణాత్మలలాగా భావిస్తారు. ఆ బోధకులు ఆ నాయకులకి అతుక్కొని ఉంటారనమాట. వాళ్ళే పూర్ణాత్మలు, వాళ్ళ నుంచే నేను అన్ని నేర్చేసుకుంటున్నాను అన్న భావనతో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. ఇక్కడ పాయింట్ మళ్ళీ ఒకసారి
పూర్ణాత్మలు లేకుండా అభివృద్ధి చెంది ఇప్పుడు ఈ భూమి మీద నివసిస్తున్న వాళ్ళు అతి మూర్ఖంగా బోధకులు, మంత్రులకు, నాయకులకు అతుక్కుపోయి ఉంటారు. బోధకులకు, అంటే మంత్రులకు, ఇక్కడ నాయకులకు. ఇక్కడ పూర్ణాత్మ లేకుండా ఎదిగే వాళ్ళు ఇలా ఉంటారు. బోధకులకు, మంత్రులకు, నాయకులకు వీళ్ళకి కనెక్ట్ అయిపోయి ఉంటారు. వాళ్ళే నా పూర్ణాత్మలో అన్న కోణంలో ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కోసారి పూర్తి గుడ్డితనంతో కూడా ఉంటారు. దీనికి కారణం వాళ్ళు ఆ బోధకులను, నాయకులను తమ పూర్ణాత్మలులాగా భావిస్తారు. వాళ్ళే మా పూర్ణాత్మలు అన్న ఫీల్ లో ఉంటారు. ఇటువంటి వాళ్ళు మూఢ భక్తులు అయితే ఎవరైనా తమ గురువుల పట్ల గొప్ప గౌరవాన్ని కలిగి ఉండి ఆయన అందించిన వివేకాన్ని అనుసరిస్తున్నప్పటికీ పూర్ణాత్మను కూడా కలిగి ఉండవచ్చు. అది పాయింట్ ఇక్కడ బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. బోధకులకు, నాయకులకు, మంత్రులకి వీళ్ళకి కనెక్ట్ అయ్యి ఉంటారు ఆ పూర్ణాత్మ లేని వాళ్ళు. కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు వీళ్ళే పూర్ణాత్మలు అనే భావంతో ఉంటారు. అలా కాకుండా వీళ్ళతోటి పూర్ణాత్మలతోటి నా కనెక్టివిటీ ఉండాలి అని మనం అనుకోవాలా. కానీ ఈ రెండు రకాల శిష్యుల మధ్య మహాసముద్రాలంత అంతరం ఉంది. ఈ రెండు రకాల వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకని? ఇక్కడ ఉన్న బోధకులకు కనెక్ట్ అయి ఉంటారు, పైన ఉన్న పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉంటారు. ఇద్దరితో కనెక్ట్ అయి ఉండే వాళ్ళు ఉంటారు. ఓన్లీ బోధకులకు కనెక్ట్ అయి ఉండి వీళ్ళే పూర్ణాత్మలు అనే భావనలో ఉండే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఇక్కడ ఉన్న బోధకులు వీళ్ళందరితో కనెక్ట్ అయ్యి ఉండి పైన ఉన్న పూర్ణాత్మతో కూడా కనెక్ట్ అయ్యి ఉండాల. అంటే ఈ రెండు రకాల వాళ్ళకి పెద్ద మహాసముద్రం అంత డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నారు. మనము 1000 Seeds of Joy చదివేటప్పుడు హరిహంతులు, బోధ వాళ్ళందరి పేర్లు చదువుతాం. వాళ్ళలో కొంతమంది అలాగే అక్కడే ఉండిపోతారు, వాళ్ళకి బోధకుల దగ్గరే ఉండిపోతారు. హరిహంతులు, బోధసత్తులు అలా కొంతమంది ఉన్నారు. బోధసత్తులు ఎవరు? ఒకళ్ళు విడిచిపెట్టబడే వాళ్ళు, ఒకళ్ళు కలుపుకోబడే వాళ్ళు. ఈడ పాయింట్ అక్క, ఒకళ్ళేమో విడిచిపెట్టబడే వాళ్ళు, ఒకళ్ళేమో కలుపుకోబడే వాళ్ళు. అవును. రెండవది, ఒకళ్ళు విడదీస్తారు, వేరొకరు కలుపుతారు. అది. మూడవది, ఒకళ్ళు గుడ్డిగా అనుసరిస్తారు, వేరొకరు ఎరుకతో, స్వేచ్ఛ, ఇచ్ఛతో అనుసరిస్తారు. గుడ్డిగా అనుసరించేది ఎవరు? పూర్ణాత్మ లేని వాళ్ళు. పూర్ణాత్మ ఉన్న వాళ్ళు ఎరుకతో, విచక్షణతోటి అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మరొక పాయింట్, ఒకరు తమ నమ్మకాల కోసం వినాశనం చేస్తారు, ఇంకొకరు ఇతరుల నమ్మకాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి వాటిలోని సౌందర్యాన్ని అన్వేషిస్తారు. అంటే ఒకరేంటి వాళ్ళ నమ్మకాల కోసం ఎదుట వాళ్ళని రిస్క్ లో పెడుతుంటారు. కొంతమంది ఏంటి ఎదుట వాళ్ళ యొక్క నమ్మకంలో సౌందర్యాన్ని ఎతుకుతూ ఉంటారు. వాళ్ళ యొక్క వాళ్ళ ఆనందాన్ని చూడడానికే ఉంటారన్నమాట. వాళ్ళు ఆనందిస్తుంటే వీళ్ళు ఆనందిస్తారు. అలాగా ఒకరు పదార్థవాది, అంతా నాకే కావాలి అనుకుంటే, వేరొకరు ఆదర్శాలతో, వాస్తవికతతో పూర్తి ప్రజాస్వామికత కలిగి ఉంటారు. మరొకటి, ఒకరు వస్తు సంపద పోగు చేసి కూడబెడితే, వేరొకరు అందరికీ ఇస్తూ పంచుతూ ఉంటారు. వీళ్ళేమో కూడబెడుతుంటారు, పూర్ణాత్మ లేని వాళ్ళు. పూర్ణాత్మ ఉన్న వాళ్ళు అందరికీ పంచడమే తెలుస్తూ ఉంటుంది. పూర్ణాత్మ లేని పురుషుడు పూర్ణాత్మ కల స్త్రీని వివాహం చేసుకుంటే ఏమవుతుంది? వాళ్ళ పిల్లలకు పూర్ణాత్మలు ఉంటారా, ఉండరా? క్వశ్చన్. నన్ను ఒకసారి అడిగారు, ఏ ఆత్మ అయినా పూర్ణాత్మను కలిగి ఉందంటే దానితో పాటే పుట్టింది. ఏ ఆత్మ అయినా పూర్ణాత్మను కలిగి ఉందంటే దానితో పాటే పుట్టింది. పూర్ణాత్మ లేని ఆత్మ అంటే అది లేకుండా పుట్టింది. పూర్ణాత్మ లేకుండా పుట్టింది.
అర్థం కాలేదక్క నాకు, మళ్ళీ చదువుతానక్క. ఉమ్, పూర్ణాత్మ లేని పురుషుడు పూర్ణాత్మ కల స్త్రీని వివాహం చేసుకుంటే ఏమవుతుంది? ఇది క్వశ్చన్ అక్క. ఉమ్, వాళ్ళ ఉమ్, పిల్లలకు పూర్ణాత్మలు ఉంటారా ఉండరా ఉమ్, అని నన్ను ఒకరు అడిగారు. ఏ ఉమ్, ఆత్మ అయినా పూర్ణాత్మను కలిగి ఉందంటే దానితో పాటే పుడుతుంది. ఉమ్. పూర్ణాత్మ లేని ఆత్మ అంటే అది లేకుండా పుట్టింది. అంతే. పూర్ణాత్మ ఉండి పుట్టే ఆత్మలు ఉన్నాయి, పూర్ణాత్మ లేకుండా పుట్టే ఆత్మలు ఉన్నాయి. ఒకరిసేపు రికార్డింగ్ ఆపితే చెప్తా. ఏ ఆత్మ అయినా పూర్ణాత్మను కలిగి ఉందంటే దానితో పాటే పుట్టింది. పూర్ణాత్మ లేని ఆత్మ అంటే అది లేకుండా పుట్టింది. ఒకవేళ పూర్ణాత్మలు లేని ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవటం సంభవిస్తే వాళ్ళు పూర్ణాత్మలు లేని పిల్లలచే ఆకర్షింపబడతారు. ఉమ్, ఒకవేళ వాళ్ళకు పూర్ణాత్మ ఉన్న బిడ్డ ఉంటే బిడ్డతో వాళ్ళ జీవితం సౌఖ్యంగా ఉండదు. ఉమ్, ఆ బిడ్డ వాళ్ళ హృదయ ద్వారాల్ని తెరిచి కలుపుగోలుతనాన్ని పెంపొందించే ప్రయత్నాలు లెక్కలేనన్ని చేసి క్రమంగా వీళ్ళను వదిలి వెళ్ళిపోతుంది. అంటే పూర్ణాత్మ లేని ఒక స్త్రీ ఒక పురుషుడు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా పూర్ణాత్మ లేని ఆత్మల్ని అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఒకవేళ పూర్ణాత్మ లేని స్త్రీ పురుషుడు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి పూర్ణాత్మ ఉన్న పిల్లవాడు పుట్టినప్పుడు ఆ పూర్ణాత్మ ఉన్న పిల్లవాడి యొక్క ప్రేమతత్వాన్ని దీనిని వాళ్ళు తట్టుకోలేరు. ఇది కూడా తట్టుకోలేదు అనమాట. ఇది తట్టుకోలేక ఇది వాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది. అది ఈ తల్లిదండ్రులకు కూడా అదే సమస్య. ఆ బిడ్డ పూర్ణాత్మలు లేని వారిని వెతుక్కుంటూ వీళ్ళని వదిలి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతుంది. పూర్ణాత్మలు లేని మనుష్యులకు రక్షణ కోసం దగ్గరగా ఉండాలన్న ప్రగాఢ వాంఛ ఉంటుంది. పూర్ణాత్మలు లేని మనుష్యులకు రక్షణ కోసం దగ్గరగా ఉండాలన్న ప్రగాఢ వాంఛ ఉంటుంది. వాళ్ళు కలిసి పనిచేస్తూ వివిధ అభిరుచులను పంచుకుంటారు. అంటే అలా పంచుకునే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్తున్నారు. అంటే పూర్ణాత్మ లేని వాళ్ళు ఎలాగో ఉంటారనే ఒక క్లారిటీ ఇస్తున్నారు ఆయన. అదృష్టవశాత్తు పూర్ణాత్మలు లేని వాళ్ళందరూ ఒకే దేశవాసులు కాదు. వాళ్ళు అన్ని దేశాలలోనూ, అన్ని ప్రార్థనాలయాలలోనూ, అన్ని సంస్థలలోనూ పదార్థవాదం, గుత్తాధిపత్యం, వేర్పాటువాదాలు లక్ష్యాలుగా ఉన్నారు. అంటే వాళ్ళందరూ ఒకే చోటే ఉంటారు, అన్ని దేశాలలో, అన్ని ప్రార్థనాలయాల్లో అలాగా అక్కడక్కడక్కడ ఉంటారు అని చెప్తున్నారు. ఒకే చోట కానీ ఉంటే మళ్ళీ తట్టుకోలేము. అది సమూహాలుగా ఉండటం కంటే భిన్నమైనది. సమూహాలుగా ఉండటం కంటే భిన్నమైందంటే ఒక్కొక్క చోట ఉండడమే కరెక్ట్. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏమిటంటే ఆకాంక్ష ఉన్న వాళ్ళందరూ పరిపూర్ణత్వాన్ని చేరుకుంటారు. పూర్ణాత్మలు లేని వారైనా పూర్ణాత్మ ఉన్న వారిలాగా 4వ ఉపదేశ స్థాయికి ఆ పైన కూడా చేరవచ్చు. అంటే పూర్ణాత్మ లేని వాళ్ళైనా పూర్ణాత్మ ఉన్న విధంగా వారిలా ఎదగలరు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు లాంగ్ టైం పడుతుంది. ఆ పైన కూడా చేరవచ్చు. పూర్ణాత్మను కలిగి ఉన్నప్పటికీ 4వ ఉపదేశ స్థాయి లేదా అర్హతుడి దశకు చేరలేని వాళ్ళు కూడా ఉంటారు. ఎలాగైనా ఉంటారు అని టైప్స్ అన్ని చెప్తున్నారు. ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన మనకి. ఉన్నా కూడా ఎదగలేకుండా ఉంటారు. పరిపూర్ణత ద్వారాలు మానవులందరికీ అందరి కోసము తెరిచి ఉంటాయి. పరిపూర్ణత ద్వారాలు మానవులందరి కోసము తెరిచి ఉంటాయి. పూర్ణాత్మలు లేని మనుష్యులు వారి హృదయాన్ని తెరిచి ఓర్పును అలవాటు చేసుకుంటూ కలివిడితనాన్ని, అంతర్వాణిని వినడాన్ని నేర్చుకోవాలి. లేని వాళ్ళు ఓర్పు, కలగొలుపుతనము ఇవన్నీ నేర్చుకోవాల్సిన డ్యూటీస్ ఉంటాయి.
అంతర్వాణి వినడాన్ని కూడా నేర్చుకోవాలి. ఉమ్, పూర్ణాత్మ ఉన్నవాళ్ళు హేతువును అన్వేషించటం, తర్కం, వాస్తవ దృష్టి, మనస్సుకు సంబంధించిన లక్షణాలు అభివృద్ధి చేసుకుంటూ పరిపూర్ణత కోసం ఆకాంక్షించాలి. అంతే. 2 రకాల వ్యక్తులు తర్కం, హేతువాదం, తర్కం ఏమిటి? ఆ పూర్ణాత్మ ఉన్న వాళ్ళు హేతువును అన్వేషించటం, ఉమ్, తర్కం, వాస్తవ దృష్టి. ఉమ్. అంటే వాస్తవాన్ని తెలుసుకోగలుగుతూ ఉంటారు. ప్రతి వాస్తవాన్ని, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అంటారు కదా, అలాగా వాళ్ళ వాస్తవాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతూ ఉంటారు. ఉమ్, మనస్సుకు సంబంధించిన లక్షణాలు అభివృద్ధి చేసుకుంటూ పరిపూర్ణత కోసం ఆకాంక్షించాలి. అంతే. 2 రకాల వ్యక్తులుగా ఆత్మ ప్రబోధ తలంలో సోదరులలాగా కలుస్తారు. అంటే ఈ ఒక్కొక్కసారి ఇద్దరు సోదరుల్లాగా కలుస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఏంటి? పూర్ణాత్మ లేని వాళ్ళు, పూర్ణాత్మ ఉన్న వాళ్ళు. ఈ దశలో ఇద్దరికీ పూర్ణాత్మలు ఉండరు. ఇద్దరు కాంతితో చుట్టుముట్టబడి ఉంటారు. ఉమ్, పూర్ణాత్మలు లేని వ్యక్తులు మనో సూక్ష్మ ఆకాశ భౌతిక తలాలుగా విడివడి కోట్లాది జన్మలు కలిగిన ఈ వ్యక్తిత్వానికి తామే పూర్ణాత్మలు అనుకుంటారు. ఉమ్, పూర్ణాత్మలు లేని వ్యక్తులు మనో సూక్ష్మ ఆకాశ భౌతిక తలాలుగా విడివడి కోట్లాది జన్మలు కలిగిన ఈ వ్యక్తిత్వానికి తామే పూర్ణాత్మలు అని అనుకుంటారు. అంటే ఈ కోట్లాది జన్మలు చూసుకొని మనమే పూర్ణాత్మలమేమో అన్న ఫీల్ లో ఉంటారు. వాళ్ళు కేవలం మనో సూక్ష్మ ఈ ఆకాశ తలాల్లో ఆకాశ మాత్రమే భౌతిక ఉంటారు. తలాలు. ఇంకా పై తలాల్లోకి వెళ్ళక ముందే ఇక్కడే ఓ మనం ఇంకా పూర్ణాత్మలు అయిపోయాము అనే ఫీల్ లోకి వెళ్తారు. ఎందుకని? కోట్లాది జన్మలు తీసుకున్నారు కదా. ఎందుకని? వాళ్ళు పూర్ణాత్మలు లేని ఆత్మలు కాబట్టి వాటికి ఇవన్నీ చూసుకొని, ఓయమ్మ నేను ఇన్ని జన్మలు తీసుకున్నాను అంటే నేను పూర్ణత్వాన్ని సాధించేసుకున్నాను అనే ఫీల్ లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా. మానవ ఆత్మ తమ పరిణామ పదంలో తమ మీద పరిచిన కాంతి వల్లనే ఈ కోట్లాది జన్మలు సంభవించాయని వాళ్ళు భావిస్తారు. అలా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. పూర్ణాత్మ లేని వారికి మానవ ఆత్మకు దాని పూర్ణాత్మకు మధ్య జరిగే సంభాషణను అర్థం చేసుకోవటం అనేది చాలా క్లిష్ట సమయం. ఉమ్. అటువంటి పూర్ణాత్మ లేని వాళ్ళకి మానవాత్మను, వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉన్న పూర్ణాత్మ గురించి, పూర్ణాత్మ వీటన్నిటి గురించి తెలుసుకోవడం అంటే చాలా చాలా టిపికల్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకు పూర్ణాత్మ లేదు కదా, వాళ్ళు పూర్ణాత్మ లేని ఆత్మలు కాబట్టి. అటువంటి వాళ్లకు పూర్తి భిన్నమైన మనస్తత్వం ఉంటుంది. ఉమ్, వారు పూర్ణాత్మ కలుగ చేసుకోవటాన్ని అనుభూతి పొందరు. ఉమ్, పూర్ణాత్మ కలుగ చేసుకోవటం చాలా నేర్పుగా జరుగుతుంది. అది అంతే. సూటిగా మీద పడినట్లుగా ఉండదు. కానీ కేవలం ఆ దేవత ఉనికి వల్ల, దాని సౌందర్యం వల్ల, ప్రకాశం వల్ల, వివేకాల వల్ల ఆ వ్యక్తి ఏం చేసినా ఏదో ఒక స్థాయిలో తనను తాను పూర్ణాత్మ ప్రయాణాలతో పోల్చుకొని ఆనందించటం కానీ, సిగ్గుపడటం కానీ చేస్తాడు. చదువు నాకు పూర్తిగా వస్తుంది. పూర్ణాత్మ ప్రమాణ స్థాయికి చేరుకోకపోతే సిగ్గుపడతాడు. పూర్ణాత్మ ప్రమాణ స్థాయిని చేరకపోతే సిగ్గుపడతాడు. తన పూర్ణాత్మ ప్రమాణ స్థాయితో సహకారంతో ఉన్నప్పుడు ఆనందిస్తాడు. 2 అంటే ధ్రువాల దాంతో మధ్య కనెక్టివిటీ లేకుండా ఉన్నప్పుడు సిగ్గుపడతాడు, సిగ్గుపడతాడు. దాంతో కనెక్టివిటీ ఉన్నప్పుడు ఆనందిస్తాడు. ఆనందిస్తాడు. 2 ఉమ్, ధ్రువాల మధ్య ఎప్పుడూ సంభాషణ కానీ, అంతః సంబంధం కానీ ఉంటుంది. ఉమ్, పూర్ణాత్మ లేని విషయంలో వారు తమలో నుంచి సమాధానం కానీ, ప్రతిస్పందన కానీ లేకుండా మంచి కానీ, చెడు కానీ చెప్తారు. ఉమ్. దీనిని ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, పూర్ణాత్మ లేని వారికి అనాథ మనస్తత్వం ఉంటుంది.
వాళ్ళు తమకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేనట్లు భావిస్తారు. తాము తాము ఫిర్యాదు చేయటానికి గాని, సంతోషం వ్యక్తపరచటానికి గాని లోపల నుంచి ఏ ఉద్వేగాన్ని అనుభూతి చెందరు. అక్క ఉన్నారా? పూర్ణాత్మ లేని వారి విషయంలో వారు తమలో నుంచి సమాధానం కానీ ప్రతిస్పందన కానీ లేకుండా మంచిగానో చెడుగానో చేస్తారు. దీనిని ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే పూర్ణాత్మ లేని వారికి అనాథ మనస్తత్వం ఉంటుంది. వాళ్ళు తమకు సంబంధించిన వారు ఎవ్వరూ లేనట్లు వాళ్ళు భావిస్తారు. అంటే ఎందుకంటే పూర్ణాత్మ లేదు కదా, అందువల్ల తనకు ఇప్పుడు ఒక పూర్ణాత్మ నుంచి ఎన్నో ఆత్మలు వస్తాయి, ఒక్కొక్క ఆత్మ నుంచి ఎన్నో జీవాత్మలు వస్తాయి, ఎన్ని కనెక్టివిటీ ఉంటాయి కాబట్టి బాగుంటది. వీళ్ళకి అసలు పూర్ణాత్మ లేదు కదా, అందుకని వాళ్ళకి ఆ ఫీల్ వస్తూ ఉంటది అన్నమాట. ఇది జస్ట్ తెలుసుకోండి అంతవరకు, దీని గురించి ఎక్కువ లోతుల్లోకి ఆలోచించదు. వాళ్ళు తమకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేనట్లు భావిస్తారు. తాము ఫిర్యాదు చేయటానికి గాని, సంతోషం వ్యక్తపరచటానికి గాని లోపల నుంచి ఏ ఉద్వేగాన్ని అనుభూతి చెందరు. అంటే ఏమీ ఉండదు, ఇంకా కనెక్ట్ ఎవ్వరు లేరు కదా వాళ్ళకి. వాళ్ళు ప్రత్యామ్నాయాలను సృష్టిస్తారు. వాళ్ళ భార్యలు లేదా భర్తలకు బోలెడన్ని ఫిర్యాదులు ఉంటాయి. అంతేకాదు వాళ్ళు పొందిన అతి చిన్న విజయంతో సంతోషపడేటట్లు బలవంత పెట్టబడతారు. అంటే చిన్న విషయానికే వాళ్ళు సంతోషపడిపోతుంటారు. ఒకవేళ ఏ ప్రత్యామ్నాయము దొరకకపోతే నైరాశ్యంతో మునిగిపోతారు. నైరాశ్యంతో అంటే నిరాశతో. వాళ్ళు గాని సగటు మనుషులైతే వాళ్ళకి ఏం చేయాలో చెప్పటానికి ఎప్పుడూ ఎవరో ఒకరు అవసరం. అంతే. ముందుకు వెళ్ళటానికి వాళ్ళకి నిరంతరం ప్రోత్సాహం కావాలి. వాళ్ళు గాని అభివృద్ధి చెందితే నిందలకు, పొగడ్తలకు పూర్తి అతీతంగా ఉంటారు. అంటే వాళ్ళు అభివృద్ధి చెందారు అంటే వీటన్నిటికి అతీతంగా ఉంటారు, లేకపోతే వాళ్ళు ఎవరు లేరు అని ఒంటరిగా ఉంటారు, నిరాశతో ఉంటారు. అందుకే వాళ్ళు 10 కోట్ల రూపాయల్ని మేము ఇస్తున్నామన్న సంతోషం ఏమీ లేకుండా ఇవ్వనుగలరు, లేదా గొప్ప నేరాన్ని ఏ భావము లేకుండా చెయ్యనుగలరు. అంటే ఏంటి, వాళ్ళు ఎందుకు అలా చేస్తే, ఇప్పుడు పూర్ణాత్మతో కనెక్టివిటీ ఉందనుకో, ఇది హింస, ఇది అధర్మం అనే క్లారిటీ వస్తుంటుంది ఆ కనెక్టివిటీ నుంచి. అసలు పూర్ణాత్మే లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బయట చంపి నాకే సంబంధం లేదు, నా లోపల ఏమీ లేదు అన్న భావాలను కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి వేరియేషన్స్ జస్ట్ కొంచెం చెప్తున్నారు. ఇటువంటి వాళ్ళను మీరు నిందించలేరు. మీరు వాళ్ళని ఎంత అవమానించాలని ప్రయత్నించినా వారు కొంచెం కూడా బాధపడరు. దీనంతటికీ అర్థము వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, వాళ్ళు పూర్ణాత్మలు ఉన్నవారి కంటే భిన్నంగా ఉంటారని మాత్రమే. డిఫరెన్స్. పూర్ణాత్మలు లేని మనుష్యులు తరచూ చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తారు. వాళ్ళలో ఆధారపడే తత్వం అధికంగా ఉంటుంది. అందుకే అంటే వాళ్ళు ఎప్పుడు డిపెండెంట్ లోనే ఉంటారు. ఇండిపెండెంట్ గా ఉండాలి అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళటం ఇవన్నీ ఏమి చేయలేరు. అందుకే పూర్ణాత్మలు లేని వాళ్ళు తరచుగా పూర్ణాత్మలు ఉన్నవారిపై అధికారం చెలాయిస్తారు, మోసం చేస్తారు, చమత్కారంతో వ్యవహరిస్తారు. మామూలుగా ఉండరు వాళ్ళు. నా లైఫ్ లో నాకు ఒకరు తగిలారు, అలాగే చూస్తున్నాను, అర్థమవుతుంది నాకు. ఈ బుక్ ద్వారా వాళ్ళ ప్రవర్తన అర్థమైంది అనమాట. ఓహో, అందుకని వాళ్ళు అలా ఉంటారు అనేది. ఇంకో రకంగా చెప్పాలంటే పూర్ణాత్మ ఉన్న సగటు మనిషి కంటే పూర్ణాత్మ లేని సగటు మనిషి
పరిపూర్ణత ఎదుగుదల కలిగి ఉండదు. వాళ్ళకి మోసపూరితమైన బుద్ధి ఉంటుంది. వాళ్ళు పూర్ణాత్మలున్న వాళ్ళని మోసం చేసే మార్గాలు చాతుర్యంతో వెతుకుతూ ఉంటారు. అంతా చేస్తుండగా వాళ్ళు అభివృద్ధి చెందటం కోసం సహాయం వారిని మేల్కొల్పుతుంది. అంతే అక్క చాప్టర్ అయిపోయిందా పూర్ణాత్మ? స్టాప్ చేయండి.